హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్తర్ క్రియేషన్స్. ఈరోజు అయితే మనము మామిడికాయ చేపల పులుసుతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. మామిడికాయ చేపల పులుసు చేయడానికి కావాల్సిన పదార్థాలు చేపలు మామిడికాయ కావాలి. నేనైతే ఆనియన్స్ పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకున్నాను అనమాట. ఫ్రై చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలను వేసి ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన వచ్చి తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాను అనమాట. కరివేపాకు ముందు వేయకుండా చేప ముక్కల్లో వేసాను నేను ఫ్లేవర్ కోసం అని చెప్పి. ఇలా నేను చేసినట్టు చేసి చూడండి. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. చేపల కూరలో కొంచెం కూడా మిగలకుండా అందరూ తినేసారు అన్నమాట. అంత బాగుంది చేపల కూర. మీరైతే పచ్చిమిర్చి ఎక్కువ వేయాలి, కారం కూడా ఎక్కువ వేసుకోవాలన్నమాట. అప్పుడే టేస్టీ ఉంటుంది. ఎందుకంటే మనం చింతపండు రసం వేసుకుంటున్నాము, అలాగే మామిడికాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాం కాబట్టి మీరు నేను మాట్లాడేది కాకుండా నా వీడియో కూడా చూస్తూ ఉండండి. ప్రాసెస్ అది మీకు తెలుస్తుంది. ధనియాలు జీలకర్ర పౌడర్ చేసుకోవాలి. తర్వాత మెంతులు కూడా పౌడర్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేరే వేసుకున్నాను. తర్వాత జీలకర్ర మెంతులు పౌడర్ వేసుకున్నాను అనమాట. అవేనమాట చేపల కూరకు టేస్ట్ ఇచ్చేవి. తర్వాత లాస్ట్లో ఫిష్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఈలోపు ముక్క ఉడికిందనమాట. ఇలా చెక్ చేసుకోవాలి మధ్యలో చేప ముక్క ఉడికిందా లేదా అనేది. ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ అలా బబుల్స్ వస్తూ ఉంటాయన్నమాట. అప్పుడు మనకు చేపల కూర రెడీ అయిపోయినట్టు. ఇలా అన్నీ ఒకేసారి వేసేస్తే చాలా ఈజీ అంటే ఈజీ. చికెన్ కంటే ఫిష్ కర్రీ చాలా ఈజీ అనమాట. ఒక్కసారి నేను చేసినట్టు మీరు కూడా ట్రై చేసి చూడండి. చేపలు మామిడికాయ పులుసు చాలా బాగుంటుందన్నమాట. అందులో మనం చింతపండు రసం వేస్తాము, అలాగే మామిడికాయ ముక్కలు కూడా వేస్తాం అనమాట. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ స్మెల్, టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి టేస్ట్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం నాకు కమెంట్ చేయండి. మా ఛానల్ని చూడండి. ఇంకా మీకు ఏమేమన్నా ఏ టైప్ వీడియోలు కావాలో నాకు కమెంట్ చేస్తే నేను మీకు పెడతానమాట. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనకు పులుసుగా కావాలంటే ఇలా ఉంచేసుకోవచ్చు. కొంచెం గ్రేవీగా కావాలంటే ఇంకా కొంచెం ఉడకనివ్వాలన్నమాట. అది మన చాయిస్ అనమాట. మనం పులుసుగా కావాలంటే ఇలా ఉంచేసుకోవచ్చు. చేపల కూర అయితే రెడీ. Bye bye. Please like, share, subscribe my channel.